హైదరాబాద్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టి గాంధీ గారి విగ్రహం కడుతున్నారు టూరిజం డెవలప్మెంట్ కోసం మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, ఇది చెప్పే ముందు మీకు కనబడుతుంది కదా, ఆకాశంలో ఉంది కదా, ప్రపంచంలోనూ రెండో అతిపెద్ద బిల్డింగు. ఫస్ట్ బూర్జ్ ఖలీఫా దుబాయ్లో ఉంది, 2 మలేషియా కౌలాలంపూర్లో ఉంది. ఈ పక్కన ఆ పక్కన బిల్డింగు అవి కనబడట్లేదు, ఆకాశాల్లో ఉన్నాయి. అది మలేషియాలోని అతిపెద్ద బిల్డింగ్. ఓకే, ఇప్పుడు ఇలాంటి 2 బిల్డింగులు మన హైదరాబాద్లో కట్టాలంటే ఎంత రాజకీయ కుట్ర జరుగుతుందో తెలుసా? కట్టనివ్వరు. అభివృద్ధి వద్దు, మనకేం వద్దు. ఓకే, ఇది టూరిజంలో ఒక భాగం. ఇప్పుడు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు. కేసీఆర్ గారు విగ్రహం కట్టినా నేను కేటీఆర్ గారికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అభివృద్ధి టూరిజమానికి నేను ఫుల్ సపోర్ట్ ఎప్పుడూను. ఓకే, ఒక 130 దేశాలు తిరిగిన వాడిగా, MBAలో టూరిజం ట్రావెల్స్ చేసిన వాడిగా ఈ వీడియో చేయడానికి సరైన మొగుడు, సరైన అవగాహన ఉన్నదంటే అది నాకే ఉంది, ఇంకెవరికి లేదు. మిగతా వాళ్ళందరూ నా అంబిషన్ గల వాళ్ళకి ఏం తెలియదు. ఓకే, ఫస్ట్ ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను మన పటేల్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళాను. 150 రూపాయలు ఖర్చు పెట్టాను. నేను 150 రూపాయలు ఖర్చు పెట్టాను. నేను ప్రపంచం తిరిగే ముందు ఇండియా అంతా తిరిగాను. అందుకే నేను మోనార్క్ని. నేను తెలివైన వాడిని ఎందుకు అంటానంటే ఇండియా అంతా తిరిగాను, నాకు తెలుసు. సో 150 రూపాయలు పెట్టి పటేల్ గారి విగ్రహంకి వెళ్ళాను. అది ఎందుకు కట్టారు? 3,000 కోట్లు కట్టారు. ఇది బీజేపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఆ పటేల్ గారి విగ్రహం కోసం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంది, ఎందుకు పటేల్ గారి విగ్రహం 3,000 కోట్లు, ఆ డబ్బులతోని రోడ్లు వేయచ్చు కదా, స్కూళ్ళు కట్టచ్చు కదా, హాస్పిటల్ కట్టచ్చు కదా, 3,000 కోట్లు ఎందుకు వేస్ట్ చేయడం అన్నారు. ఓకే, 3,000 కోట్లు పెట్టి విగ్రహం కట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అయిపోయింది. ఇప్పుడు వరకు సోఫారు 800 కోట్లు లాభం వచ్చింది. ఓకే, ప్రతి సంవత్సరం 125 కోట్ల నుంచి 150 కోట్లు వస్తుంది. ఖర్చులన్నీ పోయి ఒక 75 కోట్లు మిగులుతుంది మన ఆ పటేల్ గారి విగ్రహం కట్టడం వల్ల. ఇదంతా టూరిజంలో అభివృద్ధి. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు 150 రూపాయలు పెట్టి నేను వెళ్ళాను. 150 రూపాయలు ఖర్చు పెట్టాను. ఓకే, 150 రూపాయలు ఖర్చు పెట్టాను. ఆ తర్వాత మీరు చూసుకుంటే అక్కడ ఇల్లు తీసుకున్నాను, రెంటెడ్ ఇల్లు తీసుకున్నాను. ఆ తర్వాత ఫుడ్ తిన్నాను. సో ఇది టూరిజంలో భాగం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత కడుతుంది? 5,000 కోట్లు పెట్టి. మీరు వద్దు అన్నా కూడా కట్టేస్తారు. ఎందుకంటే హెచ్యుఎను మొక్క బొక్క అది ఆకులు అలములు అని చెప్పి మనం ఆపేసాం పర్యావరణం, కానీ దీన్ని ఆపడానికి అవ్వదు. కాకపోతే గవర్నమెంట్ ఆలోచించాల్సింది ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు, ప్రజల ఇల్లు కూల్చకూడదు. ప్రజల ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే టూరిజం యొక్క పవర్ నాకు తెలుసు. ఓకే, ఇప్పుడు ఇది 5,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు టూరిజం వస్తుంది, డబ్బులు వస్తాయి. ప్రతి సంవత్సరం మనకి ఆదాయం ఆ విగ్రహం ద్వారా వస్తుంది. ఇది టూరిజంలో అభివృద్ధి. వన్స్ టూరిజం అభివృద్ధి అయితే చాలా లాభాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ 30 సంవత్సరాల క్రితం టూరిజం బాగా అభివృద్ధి చేసింది. అభివృద్ధి చేసేటప్పుడు ఫారినర్స్ అందరూ తిరగడానికి వచ్చారు, ఫారినర్స్ అందరూ చూడడానికి వచ్చారు. సో ఇప్పుడు ప్రతి సంవత్సరం 2024 6 లక్షల కోట్లు వచ్చింది లాభం. చూడండి, మీరే చూడండి, లెక్కలు పెడతాను. 6,000 కోట్లు కాదు, 6 లక్షల కోట్లు. 2025 7 లక్షల కోట్లు వచ్చింది. సో 2026 9 లక్షల కోట్లకు టార్గెట్ పెట్టారు. సో 30 సంవత్సరాల క్రితం టూరిజం అభివృద్ధి చేయడం వల్ల ఇప్పుడు కూర్చున్నా డబ్బులు వస్తున్నాయి. థాయిలాండ్కి ఫారినర్స్ అందరూ వస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఏముంది అందులో? అసలు ఆ 9 లక్షల కోట్లు మన భారతీయులదే ఉంది సగం వాటా. మనం అందుకు థాయిలాండ్కి వెళ్తాం. టూరిజం. ఇప్పుడు అందరికీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వచ్చాయా? అందరికీ కావాలి, అందరం వెళ్ళాలి, అందరం తిరగాలి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అవ్వాలి. ఇప్పుడు అలాంటి ఆ బిల్డింగ్లు మన హైదరాబాద్లో రావాలా? మన అభివృద్ధి చెందాలా? నేను అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం వేయను. ఇది 197 దేశాల్లో అభివృద్ధి చెందాయంటే మొక్కను బొక్క పెట్టాలి, కొండను బొక్క పెట్టాలి, రోడ్డును తవ్వాలి, ఇల్లులు కోల్చాలి, నదులు పాడు చేయాలి. అన్నీ చేస్తేనే అభివృద్ధి లేదంటే ఆకులు అలములు కట్టించుకొని తిరగండి అనేసి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో అభివృద్ధి వెనకాతల ఇంత ప్లానింగ్ ఉంటుంది. మనం ఏదైనా అభివృద్ధి చెందాలి అంటే మనం కష్టపడాలి, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అభివృద్ధి కోసం. సో నేను ఏ దేశం ఇప్పుడు మనం దీన్ని సపోర్ట్ చేయాలా, అపోజ్ చేయాలా? ఇప్పుడు కేసీఆర్ గారు విగ్రహం కట్టినా నేను అభివృద్ధికి విగ్రహాలకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే విగ్రహం వెనకాతల టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అయ్యాక ఆటోమేటిక్గా రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతాయి. ప్రపంచంలో ఎవడో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి, రోడ్లు అంతా డెవలప్ చేసి టూరిజం డెవలప్ చేయదు. ఎందుకంటే డబ్బులు ఉండవు. ఫస్ట్ ఒక టూరిజం స్పాట్ డెవలప్ చేస్తారు. ఆ టూరిజం స్పాట్ వెనకాతల ఇదంతా వస్తుంది. ఇప్పుడు కోతుంది, ఆ కోతి ఎవరికీ తెలియదు. ఇప్పుడు జపాన్లోనే ఆ కోతి కోసం రోజుల తరబడి జూలో ఉన్నారు.
చిన్న కోతి ఎంత చేంజ్ చేసిందా? కంపెనీలు కొన్ని కోట్ల వ్యాపారం చిన్న కోతి బొమ్మ వల్ల. మరి చిన్న కోతి బొమ్మ వల్ల అంత జరుగుతుందంటే మరి గాంధీ గారి విగ్రహం వల్ల ఎంత జరుగుతుంది? ఎంత కాదన్నా మన జాతిపిత మన స్వతంత్ర సమరయోధుడు సౌత్ ఆఫ్రికా వెళ్ళేటప్పుడు ఆయన కోసం నేను ఎన్నో వీడియోలు చేశాను. నాకు తెలియదు, మా భగవద్గీత మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, నాకు గాంధీ గారి కోసం తెలియదు. నేను వ్యూస్ వస్తాయి కదా అని చెప్పి ఒక 10 వీడియోలు చేశాను. వ్యూస్ రాలేదు కానీ డబ్బులు వచ్చాయి. గాంధీ గారి మీద ఎంత హేట్ స్ప్రెడ్ చేశారంటే మొన్నటి వరకు లేదు. నాకు చిన్నప్పటి నుంచి బాపు నువ్వే రావాలి, శంకర్ జాదా జిందాబాద్, మొన్న బాయ్ ఎంబీబీఎస్ అని వీడియోలు చేశారు. గాంధీ గారిని పొగిడారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో గాంధీ గారిని తిడుతున్నారు, సాయిబాబాని తిడుతున్నారు, అబ్దుల్ కలాం అని తిడుతున్నారు, అందరినీ తిడుతున్నారు. ఐ హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. టూరిజంని సపోర్ట్ చేయాలి, కానీ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ గవర్నమెంట్కి నేను ప్రార్థిస్తున్నాను, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా, ప్రజలకు హాని జరగకుండా, ఎవరికి నష్టం జరగకుండా కట్టాలి. మీరు వద్దు అన్నా కూడా ఆయన కట్టేస్తారు. చూసుకోండి, కావస్తే గాంధీ విగ్రహం హైదరాబాద్లో వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆ హెచ్సియూని ఆపేసాం, కానీ ఇది మూసీ నదిని అభివృద్ధి చేస్తాం, టూరిజం డెవలప్ చేస్తాం. ఇప్పుడు అలాంటి బిల్డింగ్లు కట్టాలంటే అక్కడ ఒక ఎన్ని ఇల్లుని కూల్చారు ఆ పెద్ద బిల్డింగ్ని. ఎంతో ఏదైనా అభివృద్ధి చెయ్యాలి అంటే కూల్చాలబ్బా, చెయ్యాలి. అభివృద్ధికి సపోర్ట్ చేయాలి ఎవరైనా. దేశం ముందుకు వెళ్ళాలి అవ్వద్దా? మనం ఇండియాలో ఏం చేయాలన్నా మీరు టైం వేస్ట్ చేయకండి. మీరు అరిచి సైలెంట్ అయిపోతారు తప్ప ఏం ఉపయోగం లేదు. ఐ హోప్ ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తప్పులు ఎంచకండి. నేను బీజేపీకైనా, కాంగ్రెస్ గవర్నమెంట్కైనా, టీడీపీకైనా, వైఎస్ఆర్సీపీకైనా, అసలు ఏ పార్టీ అయినా అభివృద్ధి చేస్తుందంటే ముందు వచ్చి సపోర్ట్ చేస్తాం, కానీ ఎవరికి నష్టం కలిగించకండి. ఓకే, రేపు మా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టీఆర్ గారి విగ్రహం వస్తుందంట, టూరిజం డెవలప్ అవుతుందట. హోప్ రావాలి. మనకి విగ్రహాలు పిచ్చి ఉంది కాబట్టి కట్టాలి. ఓకే, అందులోనే కడుతుంది మామూలు సాదా వ్యక్తి కాదు, మన జాతిపిత మన మహాత్మా గాంధీ. ఓకే, ఒక లాస్ట్ పాట. ఏ బాపు నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి, కర్ర జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, వెండి కొండల సెరసు పండిన యువకులు మించిన సాహసం, వందే మాతరం అందివకారం. జై హింద్. బానిసలుగా ఉన్న భారతీయులకి స్వతంత్రం వచ్చింది ఈ స్టేషన్ వల్లేనండి. గాంధీ గారిని సౌత్ ఆఫ్రికాలోని తెల్లవాళ్ళు ఈ స్టేషన్లో నుంచి ట్రైన్ నుంచి మెడబెట్టుకుని గెంతేశారు. ఎందుకు? నల్లవాడేమో అనుకొని. సో దానివల్ల ఆయన ఈగో హట్ అయ్యి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మనకే కాదు, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, ఈవెన్ సౌత్ ఆఫ్రికాకి కూడా స్వతంత్రం రావడానికి గల కారణం సత్యాగ్రహం పురుడు పోసుకున్న స్థలంలో ఉండే మాట్లాడుతున్నాం. ఇది చాలా ప్రపంచంలోనే అతి భయంకరమైన ప్రదేశం. దీన్ని పీటర్సన్బర్గ్ అంటారు. చూస్తున్నారు కదా, పీటర్సన్బర్గ్ స్టేషను ప్రపంచంలోనే అతి క్రైమ్ రేట్ ఉన్న ప్రదేశంలో నుండి మాట్లాడుతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీ ఎవ్వరికీ తెలియదు గాంధీ గారి గురించి దారుణమైన నిజాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. చాలా 90% ప్రజలకు తెలీదు. గాంధీజీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సోనియా గాంధీ గారి తాత, ఇందిరాగాంధీ గారి తాత, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇందిరాగాంధీ గారికి పెదనాన్న అన్నట్లు అందరికీ తెలిసే. కానీ గాంధీ అంటే ఒకటే అనుకుంటున్నారు, కానీ నిజం ఎవరికి తెలియదు. దాచేశారు, ప్రభుత్వాలు దాచేశాయి. 600 అడుగుల ఆజానుబాహుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రపంచం కొనియాడుతుంది ఐరన్ మ్యాన్ అని వల్లభాయ్ పటేల్ గారిని. నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశానికి మంచి సూక్తులు చెప్పి వెళ్ళారండి. మన దేశం ఐక్యత లేకపోవడం వల్ల బ్రిటిషర్స్ మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి మనల్ని బానిసలుగా చేశారు. అదే మన అందరం ఐక్యంగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మన భారతీయులందరూ ఎప్పుడూ ఐక్యంగా ఉండాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముస్లిం సోదరులు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మన దేశంలో ఉన్న వాళ్ళని కూడా చెప్పడం జరిగింది.